అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాపై రమ. ఫ్రెండ్స్, ఇది కథ కాదు ఛానల్‌లో 'వరించిన బంధం' నెక్స్ట్ ఎపిసోడ్‌ని అప్‌లోడ్ చేయడం జరిగింది. 2 మంత్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి యూట్యూబ్ అంత త్వరగా రీచ్ అనేది ఇవ్వదు. ఇంకా ఎవరైనా స్టోరీని చూడకపోతే ఒక్కసారి చూడండి. మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా వీడియో లింక్ ఇచ్చాను. గమనించగలరు. మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. 'నీతో చుంబనమే' 57వ భాగం. రచయిత సునందరాం గారు. వాణ్ణి చూసి అచ్చు మనవడిలాగే ఉన్నాడని మురిసిపోతూ ఎత్తుకోబోతే త్రిపుర దగ్గరికి వెళ్ళకముందే కొడుకు చెయ్యి పట్టుకొని ఆపి తన వైపుకు లాక్కుంటుంది మధు. దాంతో త్రిపుర మొహం చిన్నబోతే అంతా తన చేతులారా తను చేసుకున్నది తప్పిదమే అని అర్థమయ్యి మునిమనవడిని ఎత్తుకోవాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరుతుందని ఆశపడిన ఆవిడ ఆశ నిరాశ అయినందుకు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్తున్న త్రిపుర వైపే కోపంగా చూసిన మధు కొడుకుని ఎత్తుకుని ఇంట్లో కుడికాలు పెట్టి గృహప్రవేశం చేస్తే ఆమెతో పాటే అడుగు ముందుకు వేసి సిద్ధు కూడా ఇంట్లోకి అడుగు పెడతాడు. వారి వెనుకే గంగతో సహా అందరూ ఇంట్లోకి వెళ్తే వాళ్ళు ఉండడానికి గది చూపించి ఫ్రెష్ అయి రమ్మని రూపికి గంగకి చెప్పి మనవడికి నేను చేయిస్తాను అని సింహాన్ని తీసుకుని ఆవిడ గదికి వెళ్ళిపోతారు సురేఖ గారు. రూపీ, ఆ బాబులాగే ఇంట్లో అందరూ మంచివాళ్ళలాగా ఉన్నారు. మనల్ని బయట వాళ్ళలాగా కాకుండా సొంత వారిగా పలకరిస్తున్నారు. ఆ బాబు చెప్పిన మాట కూడా నిజమే అని ఇప్పుడు అర్థమయ్యింది రూపీ. కనిపించకుండా పోయిన అతని భార్య అచ్చు నీలాగే ఉందని అప్పుడతను చెప్తే నమ్మలేదు కానీ ఇప్పుడు అర్థమైంది. ఆ యమ్మి కూడా చూడ్డానికి అచ్చు నీలాగే ఉండేదేమో అని. హ్మ్. ఆ యమ్మి ఇప్పుడు ఎక్కడుందో ఏమో కానీ ఇక్కడ వీళ్ళందరూ ఆ యమ్మి కోసం ఎంతగా బాధపడుతున్నారో పాపం అని బాధపడతారు గంగ. వాళ్ళే కాదమ్మా, అక్కడ ఆ అమ్మాయి కూడా వీళ్ళకి దూరంగా ఉండి బాధపడింది. ఇప్పుడు దగ్గరగా ఉండి కూడా దూరం పెట్టలేక తనే కుమిలిపోతుంది. ఆ యమ్మి గురించి నీకెట్టా తెలిసే రూబీ? కొంపతీసి నువ్వే ఆ యమ్మివా ఏంటి? బుగ్గలు నొక్కుంటూ అంటుంది గంగ. లేదమ్మా. ఆ అమ్మాయి మీద వీళ్ళకున్న ప్రేమని నా కళ్ళతో నేను చూసేసరికి అక్కడ ఆ అమ్మాయి కూడా వీళ్ళ కోసం అంతే బాధపడుతూ ఉండుంటుంది కదా! అని అంటున్నాను అంతే. సర్లే బాగా అలసిపోయావు వెళ్లి నీళ్ళాడి రాపో. కూసంత ఏమైనా తిందువు గాని. సరే అని చెప్పి రూపి స్నానానికి వెళ్ళిపోతే ఓయమ్మో! పట్నంలో ఇల్లులు ఇంత పెద్దగా ఉంటాయా? ఒక్కో గదే మా ఇల్లంత ఉంది. ఇక ఇల్లు మొత్తం కలిపితే మా గూడెమంతా ఉంటుందేమో అని నిట్టూర్చి రూపి రావడంతో స్నానానికి వెళ్ళిపోతుంది గంగ. లోపలికి వెళ్ళిన ఆవిడకి ట్యాప్స్ తిప్పడం కూడా ఎలాగో తెలియకుంటే అన్నీ వివరంగా చెప్పి గదిలో నుంచి బయటకొస్తుంది రూపి. మనవడికి మాటలు చెప్తూ స్నానం చేయించిన సురేఖ గారు వాడు చెప్పే మాటలు వింటూ అన్నం తినిపిస్తుంటే మనవడిని ఏనుగాట ఆడిస్తూ వీపు మీద కూర్చోబెట్టుకొని మోకాళ్ళపై కూర్చొని గార్డెన్ మొత్తం తిప్పుకుంటుంటారు మనోహర్ గారు. అయ్యయ్యో! మీరేం చేస్తారు మావయ్య అనబోయి మాట మింగేసిన రుబ్బి సార్ అని పిలుస్తూ సింగార్ తప్పు నాన్న. తాతయ్య అలా ఇబ్బంది పెట్టకూడదని తెంపబోతుంది. ఇందులో నాకేమి ఇబ్బంది లేదమ్మా. నా మనవడిని ఆడించడానికి నాకేమి ఇబ్బంది ఉంటుంది చెప్పు అని మనోహర్ గారంటే అవును మధు. నువ్వెళ్ళి సిద్దుతో కలిసి భోంచేయి నేను బాబుకి అన్నం పెట్టి తీసుకొస్తానని పంపిస్తుంది సురేఖ. వాళ్ళ మాటలకి ఇంకేం అనలేక రూపి మౌనంగా లోపలికి వెళ్ళిపోతే వంటగదిలో కుస్తీ పడుతున్న ఆర్య వదినా కాస్త ఇలా వస్తావా అని పిలుస్తుంది. ఏంటండి అని రూపి లోపలికి వెళ్తే వదినా కాస్త నీ కోడలు తీసుకెళ్లి అన్నయ్యకిస్తావా? మామ కావాలని ఒకటే ఏడుపు. అలాగే ఇస్తానండి. కానీ నేను మీ వదిన్ని కాదు అని కోడల్ని చంకకెత్తుకుంటున్న రూపితో అలాగే వదినా. కానీ వదినా అని పిలవగానే నువ్వెందుకు పలికినట్టు అని కళ్ళెగరేసి అడుగుతుంది. నేనేం మీరు వదినా అని పిలిచినందుకు రాలేదు. అక్కడెవరు లేరని చెప్పడానికి వచ్చాను అంతే అని మూతి తిప్పుతూ అక్కడి నుంచి సిద్ధు గది వైపు వెళ్తుంది. దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత సిద్ధు గది వైపు వెళ్తుందనో, లేదంటే ఆ గదిలో తనకున్న మధుర జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తున్నందుకో ఏమో మధు అడుగులు తడబడితే అత్త, మామ, కాళీ అని వచ్చి రాని మాటలతో సిద్ధు కావాలని చెప్తుంది బుజ్జిది. అలాగే బంగారం. మామ దగ్గరికి వెళ్తున్నాం మనం అని చెప్తున్న మధుకి బుజ్జి దానిలో తన పోలికలు కనిపిస్తుంటే ఇదెలా సాధ్యమని ఆలోచిస్తూ సిద్ధు రూమ్ డోర్ కొడుతుంది. యస్ కమింగ్ అని లోపల నుంచి సిద్ధు అరవడంతో డోర్ ఓపెన్ చేసిన మధుకి అక్కడ టవల్ మీదున్న సిద్ధు కనిపించడంతో వెనక్కి తిరిగి సారీ సిద్ధు గారు, పాపని మీకివ్వమని ఆద్యగారు చెప్తేను ఇలా వచ్చానని చెప్పి బయటకు వెళ్ళబోతుంటే అడ్డుగా వచ్చి నిలబడతాడు సిద్ధు. డోర్ వరకు వెళ్ళిన మధు ముందు ప్రత్యక్షమైన సిద్ధు డోర్ క్లోజ్ చేసి లాక్ చేస్తూ ఎక్కడికి రూపి గారు వెళ్ళాలని చూస్తున్నారు? ఇక్కడికి రావడం వరకే మీ ఇష్టం. వెళ్ళడం మాత్రం నా ఇష్టమే అని ఒళ్ళు విరుస్తూ మామ అని పిలుస్తున్న బుజ్జిదాన్ని ముద్దు పెట్టుకుంటూ పనిలో పనిగా రూపీ బుగ్గకు కూడా ఓ ముద్దిస్తాడు. సిద్ధు గారు, అసలు మీరేం చేస్తున్నారు? అడ్డు లేవండి. నేను వెళ్ళిపోవాలని పాపని సిద్ధు చేతిలో పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళబోతే ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు సిద్ధు.
ఏం చేస్తున్నానో నీకు తెలియదా? పోనీ తెలిసేలా చేయమంటావా? అని నడుముని నలిపేస్తూ మధు కళ్ళల్లోకి కైపుగా చూస్తూ మరింత దగ్గరికి లాక్కుంటాడు. ఒకరి ఊపిరి మరొకరి తగిలేంత దగ్గరగా ఉండడంతో నేరుగా తన చేతికి తగులుతున్న అతని బలమైన దేహాన్ని చూసి ఆమెలో వేడి ఆవిర్లు పొంగుతుంటే ప్లీజ్ సిద్ధు గారు వదలండి అంటుంది ఒక్కో మాట కష్టంగా పలుకుతూ. చాలా గ్యాప్ వచ్చింది బంగారం. ఒక్కసారని ఆమె మీదకి ఒరుగుతున్న సిద్ధు ఛాతిపై చెయ్యేసి ఆపుతూ ఏంటి అంటుంది గుటకలు మింగుతూ. అదే మీసం చాటు నవ్వుని దాచేస్తూ అడుగుతాడు. అదే అంటే అదురుతున్న గుండె వేగం మరింతగా పెరుగుతుంటే భయంగా అడుగుతుంది. మామ ఉమ్మ కాలి అత్త అని ఇద్దరి మధ్యలోకి దూరిపోయి కిలకిల నవ్వేస్తుంది పాప. పాప మాటలకి మధు దూరం జరగబోతే తన నడుం చుట్టూ మరింతగా బిగుసుకుంటుంది సిద్ధు చెయ్యి. సిద్ధు గారు ఏం చేస్తున్నారు మీరు? పాప ఉంది వదలండి అంది చిరుసుగ్గుతో. బంగారం మామ ఇప్పుడు అత్తకి ఉమ్మ పెట్టాలా వద్దా? పెట్టాలి అని బుజ్జిది చప్పట్లు కొడుతూ మరోసారి కిలకిలా నవ్వేస్తే అలా అయితే నువ్వు మామ చెప్పినట్టు చెయ్యాలని చెవిలో ఏదో చెప్పడంతో అలాగే మామ అని తల తిప్పి కిందికి జారిపోయి బెడ్ పై ముసుగేసుకొని రైమ్స్ పాడడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి మధు కళ్ళు తేలేసి పారిపోతే వాల్కి లాక్ చేసి మధు తేరుకునేలోగా లిప్స్ లాక్ చేస్తాడు సిద్ధు. 3 నిమిషాల ముద్దుకి మధు ఉక్కిరిబిక్కిరైతే కింద పెదవిని కసుక్కున కొరికి సక్సెస్ఫుల్ గా బ్లడ్ బయటకు రప్పించిన సిద్ధు దాన్ని లిక్ చేసి నవ్వుతూ దూరం జరుగుతాడు. మామ రేమ్స్ అయ్యి ఎత్తు అని ముసుగు తీసేసి సిద్ధు వైపు చేతులు చాపి ఎత్తుకోమంటే మీ అత్తకి ఉమ్మా ఇవ్వడం కూడా అయ్యింది బంగారం అని నవ్వుతూ కోడల్ని ఎత్తుకొని బయటికి నడుస్తాడు సిద్ధు. ఛీ ఈయనకు అసలు సిగ్గు లేదు అని ముఖాన్ని చేతుల్లో దాచుకొని సిగ్గుపడిన మధు అమ్మ అని పిలుస్తున్న సింగా పిలుపుకు తేరుకొని సిద్ధు వెనకే వెళ్ళిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అందరికీ ఆద్య, సురేఖ గారు వడ్డిస్తుంటే అలవాటు లేని కుర్చీలో ఇబ్బందిగా కూర్చుంటారు గంగ. సింగాకి అప్పటికే తినిపించడంతో వాడెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని టీవీలో వస్తున్న కార్టూన్ మూవీ చూస్తుంటే వాడి పక్కకెళ్ళి వాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మాటలు చెప్తూ ముద్దు చేస్తారు సునీత గారు. వారితో పాటు నేను వడ్డిస్తానని మధు కూడా వడ్డించడం మొదలు పెడితే ఇంతలో అమ్మ మధు అని ఆప్యాయంగా వినిపిస్తుంది కుమారి గారి గొంతు. ఆ గొంతు వినడంతోనే మధు చేతిలో గిన్నెపై పట్టు సడలితే అత్త అని పిలిచి దగ్గరకు వెళ్లి గట్టిగా హత్తుకోవాలి అనిపిస్తుంటే కష్టంగా కోరికని కంట్రోల్ చేసుకుంటుంది మధు. మధు ఎలా ఉన్నావు తల్లి అని దగ్గరకొచ్చి అడిగితే మీరెవరో నాకు తెలియదు. నేను మధుని కాదు. నా పేరు రూపి అంటుంది మధు. మధు మాటలకి ఒక క్షణం ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిన కుమారి గారు తేరిపారా ఓ నిమిషం పాటు చూసి నువ్వు మా మధువే అని గట్టిగా చెప్పి హత్తుకుంటారు. లేదండి నేను చూడటానికి మీ మధులా ఉన్నానేమో కానీ నా పేరు రూపి. మీరెవరో నాకు తెలియదని అతి కష్టంగా చెప్పి ఆవిడకి దూరం జరిగిపోతుంది. లేదు నువ్వు మా మధువే స్థిరంగా చెప్తారు కుమారి గారు. చూడ్డానికి ఒకేలా ఉన్నంత మాత్రాన ఇద్దరు ఒకరు అవరు. మీరెవరో నాకు తెలియదు కానీ చూడబోతే చాలా దూరం నుంచి వచ్చినట్టుగా ఉన్నారు. రండి వచ్చి భోజనం చెయ్యండి అని చెప్పి తిరిగి మిగిలిన వారికి వడ్డించే పనిలో పడుతుంది. కుమారి గారికి ఏం అర్థం కాక సిద్ధు వైపు చూస్తే కళ్ళు ఆర్పి కూర్చోమని సైగ చేస్తాడు. ఎలా ఉన్నారని అందరూ పలకరిస్తే బాగున్నానని చెప్పి త్రిపుర వైపే చూస్తుంది కుమారి. మునుపటి గర్వం, అహం కనిపించకపోగా తప్పు చేశానేమో అని పశ్చాత్తాపం ఆమె ముఖంలో క్లియర్ గా కనిపిస్తుంటే ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది. బాగున్నాను కుమారి. నువ్వేంటి ఈ మధ్య రావడమే మానేశావ్? ఊర్లో పొలం పనులతో సరిపోతుంది. అందుకే వీలు పడక రాలేదు. పైగా వదిన కూడా ఇక్కడే ఉండడంతో ఆ పనులు కూడా చేయాల్సి రావడంతో రావడానికి కుదరటం లేదని నవ్వి భోజనం చేస్తుంది. అందరిదయ్యాక సుమిత్ర, సురేఖ, సునీత, ఆచరతో కలిసి మధు కూడా భోజనానికి కూర్చుంటే వదిన అని పిలిచి ఓ సారీ మీరు రూపి అన్నట్టున్నారు కదా అని తెలియనట్టుగా అడుగుతూ మీ పెదాలకి ఏమైంది రూపి గారు అని గారంగా అడుగుతుంది ఆద్య. మధు ముఖం ఓ క్షణం సిగ్గుతో ఎర్రబడితే దాన్ని బయటకు కనబడకుండా దాచేస్తూ ఏదో తగిలి గాయమైందని చెప్పి తనని నవ్వుతూ చూస్తున్న సిద్ధు వైపే ఉరిమి చూసి తలదించేస్తుంది. విషయం అర్థమైన పెద్దలు ముసుముసుగా నవ్వుకుంటుంటే ఓ గండు చీమలని వచ్చి దండయాత్ర చేసి గాయం చేసినట్టున్నాయని వెటకారంగా చెప్పి జాగ్రత్త వదిన కాని రూపి గారు అసలే మా ఇంట్లో పెద్ద గండు చీమ మీరు దొరికితే గాయం చేయాలని గడప లోపలే తిరుగుతోంది. మళ్ళీ మళ్ళీ కుట్టొచ్చు ఏమన్నయ్యా అని సిద్ధు వైపే చూస్తుంది. అవునరా అసలే ఆ గండు చీమకి మధు అనగానే మధు కళ్ళురిమి చూడటంతో అదే మధు అండి రూపి గారు. అది దూరమై దొరికిందని అమాయకంగా బదిలిస్తాడు సిద్ధు. శివ శివ ఇక్కడ పెద్దలున్నారనే విషయం కూడా మర్చిపోయారు ఈ పిల్లలు అని శివపురాణం తీసుకుని త్రిపుర గదికి వెళ్ళిపోతే మిగిలిన పెద్దలు నవ్వుకుంటూ 4 నిమిషాల్లో భోజనం చేసి పక్కకెళ్ళిపోతారు. అమ్మ అని బుజ్జిది ఆద్య పక్కకొచ్చి డైనింగ్ టేబుల్ పై ఎక్కి కూర్చుంటే
చిట్లిన పెదవితో అన్నం తినడం కష్టమై అవస్థలు పడుతుంది మధు. అమ్మా! అత్తకు అయ్యి అవ్వు ఇకలా అని బుజ్జిది మధు పెదవి వైపు చూపిస్తే అవునురా బంగారం. అత్తకి అక్కడ అవ్వు అయిందని నవ్వుతుంది ఆద్య. మామ పెట్టి కిస్సి అత్తకు ఆయ్ అబ్బు అని బుడ్డది ఆజ్య ముందు బయట పెట్టేస్తే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటి మామ ముద్దు పెట్టేశాడా అని ఆశ్చర్యంగా అడుగుతూ నోటిపై చెయ్యి వేసుకుంటుంది ఆజ్య. అన్నయ్య రూపీ గారు నిన్ను కొట్టి ఉండాలి. ఏది ఇలా చెంప చూపించని తనే సిద్ధు చెంపలు తడిమి చూసి అయితే తను నిన్ను కొట్టలేదన్నమాట అని అంటూ నిట్టూరుస్తుంది ఆజ్య. అయినా పెళ్ళైన ఆడది పరాయి మగాడు తప్పుగా చూస్తేనే ఒప్పుకోదు. అలాంటిది నువ్వు ఏకంగా ముద్దే పెట్టేశావు కదా అన్నయ్య! మరి రూపి గారికి కోపం ఎందుకు రాలేదో అని ఆద్య వెటకారంగా అంటే, అప్పటికి అక్కడ లేని గంగగారిని చూసి ఊపిరి పీల్చుకుంటుంది మధు. ఏం చేస్తాం ఆద్యగారు? సహాయం కోసం మీ ఇంటికొచ్చానని చనువు తీసుకుంటున్న మీ అన్నయ్యని ఏమీ అనలేకపోతున్నాను. ఆయన వద్దన్నా ఇలాగే చనువుగా తీసుకుంటే వచ్చిన చోటికే వెళ్ళిపోవాల్సి ఉంటుందని సిద్ధు వైపే కోపంగా చూస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధు. వదినా సారీ నా మాటలకి నువ్వు హర్ట్ అయి ఉంటే బాధగా చెప్తున్న ఆద్య మాటలకి నేనేం బాధపడటం లేదు ఆజ్యగారు. దయచేసి వదిన అని పిలవకండి అంటుంది. ప్లీజ్ మీరు అచ్చు మా వదినలా ఉన్నారు. అందుకే మిమ్మల్ని చూడగానే అలా పిలవకుండా ఉండలేకపోతున్నాను రూపి గారు. పిలుపు ఏదైనా కానీ బంధాన్ని బలపరుస్తుంది ఆజ్యగారు. 4 రోజులు ఉండి వెళ్ళిపోయే దాన్ని నాకు ఎవరితోనూ బంధాన్ని పెంచుకొని వెళ్తూ వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు. అందుకే మీకు కష్టంగా అనిపించినా బాధపడినా అలా పిలవద్దని చెప్తున్నాను అంతే. మధు మాటల లోతైన బాధ కనిపిస్తుంటే ఇదంతా తన అన్నయ్య సిద్ధు చేసిన గాయం తాలూకా బాధ వల్లే అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇంకెన్నాళ్ళు అన్నయ్య మీద కోపంతో మమ్మల్ని అందరినీ బాధ పెడతావు వదిన. కనీసం సింగా కోసమైనా అన్నయ్యని క్షమించొచ్చు కదా అని బాధగా అనుకుంటుంది. అన్ని రోజులు గూడెంలో ప్రకృతి జీవనానికి అలవాటు పడి ఉన్న గంగగారికి అక్కడి వాతావరణం అలవాటు పడడం కష్టమైతే అది ముందే అలవాటున్న మధుకి మాత్రం పెద్ద కష్టం అనిపించదు. చిన్న పిల్లాడైన సింగాకి మాత్రం అక్కడి వాతావరణం తనని ప్రేమగా చూసుకునే తాతయ్య, నానమ్మ, మిగిలిన కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడిపేస్తూ రోజులు గడిచే కొద్దీ అక్కడి వాతావరణానికి కొద్ది కొద్దిగా తగినట్టుగా మెల్లిగా మారిపోతాడు. ఇదంతా ఓవైపు గమనిస్తున్న రూపి వీలైనంత తొందరగా తమ గూడానికి వెళ్ళిపోవాలని పెద్దయ్యకి ఉన్న కీప్యాడ్ మొబైల్ కి కాల్ చేసి అక్కడ పరిస్థితి కనుక్కుంటుంది. వాళ్ళ దగ్గరే తండ్రి ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసిన ఆయన ఆ రావణ్ మనుషులతో అక్కడికి వచ్చి తను కనిపించకపోవడంతో పెద్ద రణరంగం సృష్టించాడని, అప్పుడు బరావత్ అక్కడ లేకపోవడంతో బ్రతికిపోయాడని, లేదంటే నువ్వు కనిపించలేదని కోపంతో ఆయన ఏదైనా చేసుండేవాడని చెప్తాడు. ఇప్పుడు ఏం చేయాలి పెద్దయ్య? ఓ పని చెయ్యమను. మా బాబాని కూడా సిటీకి రమ్మని చెప్పు. నేను ఉద్యోగం చేసి వాళ్ళని పోషించుకుంటానని చెప్పడంతో, సరే చెప్పి చూస్తానని ఫోన్ పెట్టేస్తాడు. అలా మరో 2 రోజులు గడిస్తే ఇంట్లో అందరితో మధు కలిసిపోయి మాట్లాడుతున్నా కూడా సునీత గారు ఎదురు పడితే మాత్రం పక్కకి జరిగి వెళ్ళిపోతుందే కానీ తను పలకరిస్తున్న తనతో మాట్లాడదు. కుమారి గారు కూడా తనతో ఎంతో ప్రేమగా మాట్లాడి మధు కూడా ఎవరో తెలియనట్టుగా మౌనంగా ఉంటుంటే చూడలేక తన ఊరు తిరిగి వెళ్ళిపోతారు. చెప్పినట్టుగానే బరావత్ అక్కడికి వచ్చి ఉండడంతో మధు ఏదైనా ఉద్యోగం వెతుక్కోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అది చూసిన సిద్ధు తన ఆఫీస్‌కే వచ్చి జాబ్ చేయమని చెప్పడంతో తన దగ్గర సర్టిఫికెట్స్ లేకపోవడంతో ఎక్కడికైనా వెళ్ళినా తనకి జాబ్ రాదని అర్థమై కొన్ని నెలలు అతని దగ్గరే జాబ్ చేయాలని అనుకుంటుంది. సింగాని కూడా స్కూల్లో జాయిన్ చేస్తే కొత్త స్కూల్లో ఫ్రెండ్స్‌కి అక్కడి కొత్త వాతావరణానికి బాగానే అలవాటవుతాడు. మార్నింగ్ నానమ్మ రెడీ చేసి స్కూల్‌కి పంపిస్తే ఈవినింగ్ వచ్చాక ఆర్య కూతురైన తన చిట్టి మరదలతో ఆడుకోవడం వాడి దినచర్యలో ఒక భాగం అవుతుంది. బుజ్జిది కూడా బావా బావా అని వాడి వెనుక పడుతూ ఆడుకుంటుంటే బూరె బుగ్గలతో తెల్లగా బొద్దుగా ఉన్న బుజ్జిదాన్ని ముద్దు చేస్తూనే చీముడు ముక్కు బండపిల్లని ఎగతాళి చేస్తూ ఆట పట్టిస్తాడు వాడు. ఆద్య ఇద్దరి మాటలకు మురిసిపోతూ ఎంతైనా నా అల్లుడికి అన్ని నా పోలికలే అనుకుంటుంటే అవునే అందుకే వాడు కూడా నీలాగా నీ అన్నయ్యలాగా ఎదుటి వాళ్ళని ఆడేసుకుంటారు. పాపం నా కూతురు బలవబోతోంది అని బాధగా చెప్తాడు అజయ్. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి రూపీని మధు అని ఒప్పుకునేలా చేయాలని తాపత్రయపడుతున్న సిద్ధు, ఆద్య కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా? మరి మధు సిద్ధుని వదిలి ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్తుందా? లేదా తనే మధునని ఒప్పుకుంటుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.